Good morning, everyone. Namaste. I am Dr. Ayajya, psychiatrist Vijayawada. అక్టోబర్ 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ వారం రోజులకి ఒక స్పెసిఫిక్గా ఒక ఐడెంటిటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, వరల్డ్ మెంటల్ హెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ 4 నుండి 10వ తారీఖు వరకు అక్టోబర్న మానసిక ఆరోగ్య వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరపబడుతున్నాయి. 10వ తారీఖు మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని గుర్తించి దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజులు ఆ 10వ తారీఖు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలోని సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, వీటికి సంబంధించిన పారామెడికల్ సైంటిఫిక్ వర్కర్స్ అందరూ కూడా మానసిక ఆరోగ్యం పట్ల అవేర్నెస్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బులు ఎలా ఉంటాయి, వీటిని ఎలా గుర్తించాలి, వీటికి వైద్యం ఎంతవరకు ఉంది, ఈ వైద్య చికిత్స చేయించేదానికి ఉపయోగాలు ఏంటి, మరి దానికి ఎవరు చేస్తారు, సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎవరెవరు చేస్తారు, ఈ రకంగా అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేయటం జరుగుతుంది. మానసిక వైద్యుడిగా మానస హాస్పిటల్స్ తరపున మేము అనేక సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయటం అనేది కూడా మనం జరుగుతుంది. అది మా వంతు సామాజిక బాధ్యతగా మేము తీసుకోవటం జరిగింది. మరి అసలు ఈ ప్రపంచంలో దరిదాపుగా ప్రతి 8 మందిలో ఒకళ్ళు మానసికమైన జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. అంటే సుమారుగా 100కి 12-13 మంది ఈ మానసికమైన జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. అసలు మానసికంగా ఇన్ని జబ్బులు ఉన్నాయా అంటే, ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లో ముఖ్యంగా మన భారతదేశంలో శారీరకపరమైన జబ్బులకే అంత గుర్తింపు లేదు, నాలెడ్జ్ లేదు. ఏ మందులు ఎలా వాడాలి, ఏ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో ఇంకా మనం కొట్టమిట్టాడుతుంటే మానసిక వైద్యం గురించి ఎంతవరకు తెలుస్తుంది? చాలా మందికి దీని గురించి ఎక్కువగా తెలియదు. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మత్తు మందులకి, అలాగే ఆల్కహాల్ తాగుడికి వ్యసన పరులై రోజు తాగే వాళ్ళని మానసిక రోగులుగా, అంటే ఆల్కహాల్ డిపెండెంట్స్, డ్రగ్ డిపెండెంట్స్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం జరిగింది. వాటిని జబ్బుగా గుర్తించడం జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్స్కి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. మరి దరిదాపు సంవత్సరానికి 7.2 లక్షల నుండి 8 లక్షల మంది జనాభా ఆత్మహత్యల బారిన చనిపోతున్నారు. ఇది మానసిక రుగ్మత అని అనేక మందికి తెలియదు. అంటే దీంట్లో దరిదాపుగా 50 నుండి 60% ఆత్మహత్యల్లో మానసికమైన జబ్బులైన స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిపెండెన్స్ వల్ల ఈ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మిగతా ఆత్మహత్యలు తాత్కాలిక ఆవేశంలో, పావర్టీతో, ఫైనాన్షియల్ ఇష్యూస్తో, జీవితంలోని ఆటుపోట్లు, ఇబ్బందులతో చేసుకొని చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ద మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఆన్ ద గ్లోబ్ సూసైడ్. అలాంటి సూసైడ్ని మనం డెఫినెట్గా అరికట్టే అవకాశం ఈ మానసిక వైద్యంలో ఉంది. హోమిసైడ్, ఈ చంపుకోటాలు, కొట్లాట్లు, ఇవన్నీ కూడా ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్లో, ఒక వ్యక్తిత్వంలో, ఈ ఇంటాక్సికేషన్లో, ఈ మత్తుకి, ఆల్కహాల్కి బారిన పడి ఈ గొడవలు, కొట్లాట్లు, చంపుకోటాలు, నరుక్కోటాలు చేస్తున్నారని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఇది మానసికమైన జబ్బు, రోగం అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? అలాగే చేసిన పని పదే పదే చేయటం, కడిగిందే కడగటం, లేకపోతే దేవతా విగ్రహాలను చూసినప్పుడు అనవసరమైన కామపరమైన ఆలోచనలు వచ్చి చంపలు వాయించుకోవటం, తప్పు చేశానన్న భావనతో దిగులు, నిరాశకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, ఇవన్నీ కూడా. అలాగే మరి వావి వరస లేకుండా సొంత వాళ్ళ మీద కామపరమైన ఆలోచనలు వస్తున్నాయని బాధపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాళ్ళు. వీటన్నిటినీ OCD, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతగా ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఏ కారణం లేకుండానే దిగులు, బాధ, నిరాశ, దుఃఖం, విరక్తి, ఆత్మహత్య తలంపులు, ఏమీ తినకపోవటం, నిద్ర పట్టకపోవటం, చిక్కి శల్యమైపోవటం, పని మానేయటం, పని చేయలేకపోవటం, ఇలా మేజర్ డిప్రెషన్కు గురై చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? అలాగే ఇప్పుడు అకారణంగా నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, గొనుక్కోవటం, బజార్న పడి అదిగో నీ అంత చూస్తాను, నాకేంట్రా బెదిరించేది, ఏంటి నువ్వు చెప్తున్నావు అంటూ ఏదో ఎవరి మాటలో చెవులో వినిపిస్తుంటే వాళ్ళకి సమాధానం ఇస్తూ, మరి అదిగో వాళ్ళు నన్ను చంపుతారు, వీళ్ళు నాకు విషం పెట్టారు, వీళ్ళు నాకు చేతబడి చేశారు, అమ్మో అయ్యో అంటూ లేనిపోని భ్రమలకి, భ్రాంతులకి గురయ్యి తమకు జబ్బని కూడా గుర్తించలేని స్థితిలో, తమ ఒంటి మీద వస్త్రధారణ సరిగ్గా ఉందా లేదా అని గుర్తించలేని స్థితిలో, మరి నిద్ర లేమితో ఏ పనికి వెళ్లకుండా, సెల్ఫ్ కేర్ కూడా పట్టించుకోకుండా, అంటే స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం, పళ్ళు తోముకోవటం, లేకపోతే జుట్టు జడేసుకోవటం, తల దూకోవటం కూడా చేయకుండా
స్కిజోఫ్రీనియా, సైకోసిస్ అనే మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళని, మానసికమైన జబ్బులని ఎంతమంది గుర్తించి వాళ్ళని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చూపించగలుగుతున్నారు. అంటే ద క్యాప్టెన్ ఆఫ్ షిప్ లాగా మానసిక వైద్యంలో మానసిక వైద్యుడు కెప్టెన్ గా, అలాగే మానసిక వైద్యుడు చూశాక వాళ్ళ దగ్గర ఉన్న సైకాలజిస్టులు అవసరమైతే మందులు, ఫార్మకోథెరపీ, కౌన్సిలింగ్ థెరపీ, సైకోథెరపీ, హాస్పిటలైజేషన్, ఎలక్ట్రోషాక్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఇలాంటి వైద్య చికిత్సలు మనకు ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. మానసికంగా అంటే పూర్వకాలంలో, గత కాలంలో అద్దం పగిలితే ఏం చేయలేవు, మనసు విరిగితే ఏం చేయలేవు అనుకునేవాళ్ళు. అద్దం పగిలితే ఎరాల్డైట్తో, మనసు విరిగితే మానసిక వైద్యంతో కూడా బాగు చేయొచ్చు అని తెలిసి ఒక అంటరానితనం, స్టిగ్మా లేకుండా చక్కగా మానసిక వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ ఇప్పుడు మన మనసులో రైజ్ అవుతున్నాయి. వీటిని శాస్త్రీయంగా, సహేతుకంగా మనం వాటిని నిర్ధారణ చేసుకొని మన బిడ్డలకు కానీ, మన భార్యకు కానీ, భర్తకు కానీ, కూడా అమ్మ నాన్నకు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరికి మానసికంగా ఇబ్బంది అయినా శాస్త్రీయ పరంగా, సైంటిఫిక్గా మానసిక వైద్యం చేయించుకోవాలి. కానీ వాళ్ళని ఒక స్టిగ్మాతోనో అజ్ఞానంతోనో గాలికి వదిలేసి, గాలి ధూళి అని తాంత్రికుల చుట్టూ తిరిగి డబ్బు, వాళ్ళ జీవితం రేపు వాళ్ళు ఏదైనా చేసుకొని చచ్చిపోతే అయ్యో అని బాధపడుతూ, ఇది కాదు దీనికి సొల్యూషన్ మనం సైంటిఫిక్గా వైద్య చికిత్స. దీన్ని గుర్తించండి. ఈ అక్టోబర్ 4 నుండి 10వ తారీఖు వరకు మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో మెంటల్ హెల్త్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూనివర్సల్ రైట్, అంటే మానసిక ఆరోగ్యం వాళ్ళ యొక్క హక్కు అని నినాదం WHO ఇవ్వమంది. సో వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షిద్దాం. థ్యాంక్ యూ. డాక్టర్ అయ్యజ్జా ఆర్కే.